ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున చేయవలసిన వందనాలు. దేవుని సహాయాన్ని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన గొప్ప తండ్రి, మా నిమిత్తమై కుమారుని పంపి మా ఎడల మీకు ఆరాధనను చూపించి క్రీస్తు ఏ రకముగా మీకు కుమారుడుగా ఉన్నాడు, మేము కూడా మేము తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని కలగజేసి కుమారుడుగా చేసుకున్నప్పుడు ఆయన సులువ మీద మర్యాదగా అర్పించిన గొప్ప తండ్రి ఉన్నాను. క్రీస్తు సులువ సంగతులను తెలుసుకున్నప్పుడు నేను అనుగ్రహించిన సమయానికై వాటి వర్తమానానికై మీకు ఉన్నాను. పునరుత్థానమై ఉండగా మేమందరూ కూడి నేను ఆరాధించినప్పుడు మీ గురించి సంగతులను తెలుసుకున్నప్పుడు సిద్ధపడి ఉండగా ఈ సహాయం దయచేయండి. వేరే ముందుడి మేము నేర్చుకోవాల్సిన సంగతులను మీరు మాకు నేర్పించమని రక్షకుడైన యేసుక్రీస్తు గారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినం పునరుత్థాన దినంగా ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. పునరుత్థానము అనగా అర్థం ఏంటి? మామూలు అందరూ తెలుసు. పునరుత్థానం అంటే అర్థం ఏంటి? చనిపోయి తిరిగి లేవడం. చనిపోయి తిరిగి లేవడం అనే ఆ అనుభవాన్ని పునరుత్థానముగా మనందరం భావిస్తూ ఉన్నాం. మంచిది. కానీ యేసుక్రీస్తు కన్నా ముందుగా ఉన్నవారిలో చనిపోయి తిరిగి బతికిన వారు లేరా? మరి వారిని ఎందుకు మనం పునరుత్థానముగా భావించట్లేదు? యేసుక్రీస్తే లేపాడు కదా ఒక చిన్నదాన్ని, చనిపోయింది తిరిగి లేచింది. యేసుక్రీస్తే లేపాడు కదా మరొక యవనస్తుని, 4 దినాలే చనిపోయి అతన్ని లేపాడు. చనిపోయి తిరిగి లేచే ఆ అనుభవమే పునరుత్థానం అయితే, క్రీస్తు కన్నా మునుపు కొంతమంది చనిపోయారు, తిరిగి లేచారు. మరి వారిని ఎందుకు మనం పునరుత్థానంగా భావించట్లేదు? కేవలం యేసుక్రీస్తు చేసిన ఈ కార్యాన్ని పునరుత్థానముగా మనం ఎందుకు భావిస్తూ ఉన్నాం? వారికి వీరికి ఏమైనా తేడా ఉందా? తేడా ఏమైనా ఉంది అంటే స్పష్టముగా ఉన్నది. వీరు ఎవరైతే క్రీస్తు చేత లేపబడ్డారో, అంటే ఈయన చనిపోకన్నా ముందు ఎవరైతే లేపబడ్డారో వారందరూ లేచారు, మరణం నుండి లేచారు, తిరిగి మరణించిన అనుభవంలోకే వెళ్ళారు. క్రీస్తు ఎవరినైతే లేపాడో ఇంతకు మునుపు వారందరూ ఏ దేహముతో అయితే మరణించారో అదే దేహాన్ని తిరిగి పొందుకొని లేచారు, తిరిగి చనిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించి లేచిన దాన్ని ఎందుకు పునరుత్థానంగా మనం భావిస్తూ ఉన్నాము అని అంటే, యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచేటువంటి క్రమంలో ఆయన శరీరము పాత శరీరమా కాదు. ఆయన శరీరం ఏ శరీరం? మహిమగల శరీరం. మహిమగల శరీరం ఆయన. బతికిన వాడు మళ్ళీ చనిపోయాడా? చనిపోవడానికి మళ్ళీ ఆస్కారము లేని దేహం అది. క్రీస్తుకు మునుపు చనిపోయిన వారు లేచారు, కానీ వారందరూ పాత శరీరంతో లేచారు, మళ్ళీ పాత అనుభవంలోకే, మరణ అనుభవంలోకే వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ఆయన లేచినప్పుడు పాత దేహముతో లేయలేదు, ఆయన మహిమ దేహముతో లేచాడు. అందుకే ఆయనది పునరుత్థానమైనది. లేచిన వాడు సజీవంగా ఉన్నాడు, మళ్ళీ తిరిగి మరణించలేనటువంటి దేహాన్ని కలిగినటువంటి వాడు. అందుకే ఆయన అనుభవము పునరుత్థాన అనుభవమై ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఈ కార్యం యొక్క గొప్పతనం మనందరికీ తెలుసు. మరికొన్ని విషయాలను, తెలిసిన సంగతులను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారికి, అనగా అపవాదికి మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత నాశనములకు లోబడిన వారిని వెంటించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాల్గొనాలి. చాలు. ఇక్కడ రాయబడిన మాట, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని. ఏ బలం అట? మరణము యొక్క బలము. ప్రభువైన యేసుక్రీస్తు గొప్పతనంలో మనకు తెలుసుకోబోతున్న మొదటి అంశం, మరణ బలమునకు మించిన బలము కలిగిన వాడు యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలము ఎటువంటిది అని అంటే, మరణము యొక్క బలము కన్నా మించిన బలము ఉన్నది ఆయన. ఈ లోకాన్ని మనం గమనించినప్పుడు చాలామంది డబ్బు ఎక్కువగా ఉన్న వారిని చూసి, వారికి ఉన్నటువంటి పవర్, వారికి ఉన్న శక్తి, బలాన్ని చూసి చాలామంది ఏమనుకుంటున్నారు, అరే మనం కూడా డబ్బులు సంపాదించేస్తే మనకు కూడా మంచిగా పవర్ వచ్చేస్తాం. ఆ డబ్బు బలము కోసము చేయడానికి కార్యాలు చేస్తూ ఉన్నారు, చేయకూడని అన్ని విషయాల్లో తలదూరుస్తూ ఉన్నారు డబ్బు బలాన్ని సంపాదించుకోవడానికి. ఎందుకంటే డబ్బు బలము ద్వారా వారికి ఏమొస్తుంది, వారు చేయవలసిన కార్యాలన్నీ వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి. ఇంకొంతమంది అధికార బలము కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం, అధికారం ఉన్నట్లయితే ఈ లోకంలో తాను అనుకున్నది ఏదైనా సరే సాధించవచ్చు. ఎదురు మాట్లాడేవాడు ఎవడు, భయపడతారు అందరూ. ఎదురు మాట్లాడడానికి ఎవడు సాహసించడు. అధికార బలం ఉండాలి అని ఆ బలము కోసం, అధికార దాహంతో అనేక మంది చేయడానికి కార్యాలు చేస్తూ ఉన్నారు. సరే, ఇందులో సక్సెస్ అయ్యారా? అవుతూ ఉన్నారు. అవట్లేదా? డబ్బు కోసం, డబ్బు బలం కోసం ప్రయత్నిస్తున్న చాలా మంది సక్సెస్ అవుతూ ఉన్నారు, డబ్బు బలాన్ని పొందుకుంటూ ఉన్నారు. అధికార బలం కోసం ప్రయత్నిస్తున్న చాలా మంది సక్సెస్ అవుతూ ఉన్నారు, అధికార బలాన్ని కలిగి ఉన్నారు. ఇంకొంతమంది ఎవరి బాబు ఇవన్నీ ఉందా మనకి, ఎన్నుంటే ఏం ప్రయోజనం? ఆరోగ్యం ఉండాలి కదా, ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం ఉంటే చాలు, శారీరక బలం ఉంటే చాలు అని వీటన్నిటిపై ఎక్కువ ఆసక్తి చూపకుండా కేవలం ఆరోగ్యం మీద ఆసక్తి చూపించి శారీరక బలాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు. వారు కూడా సక్సెస్ అవుతున్నారు, వారు కూడా శారీరక బలాన్ని పొందుకుంటూ ఉన్నారు. అంటే మనిషి ఏదో ఒక దాన్ని చూసి ఇది నాకు ప్రయోజనం చేకూరుస్తుంది అని అంటే దాని వెంట పరిగెడుతూ ఉన్నాడు, దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, దాన్ని సాధించుకోగలుగుతూ ఉన్నాడు. కానీ మనిషి వల్ల చేతకానిది ఏదైనా ఉంది అని అంటే అది మరణ బలము. నాకు కూడా మరణానికి మించిన బలము కావాలి అని మనిషి కోరుకోవచ్చు కాక, కానీ సంపాదించుకోగలుగుతూ ఉన్నాడా? ఏ ప్రయత్నము చేస్తే నీకు మరణ బలానికి మించిన బలం వస్తుంది? మనిషి ఎంతగా ప్రయత్నము చేసినా సరే మరణం ముందు ఓడిపోవాల్సింది. మామూలుగా ఈ జర్మనాలజీ ప్రాపర్లీ ఆ పదాలు ఎలా వాడతారో తెలియదు. ఈ సుమోలో అని అంటుంటారు, బాగా లావుగా ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడైనా చూస్తారు, బాగా లావుగా ఉండి ఒక రకమైన బాక్స్ వాడు, కండలు ఉన్నటువంటి వాడు, శరీర దారుఢ్యం కలిగిన వాడు ఎలా ఉంటాడో, మానవాళి మొత్తం వాళ్ళ చిన్న పిల్లల్లా ఉంటే ఆ సుమోలాగా ఉన్నది ఎవరనంటే మరణ బలం. మరణం ఎగిరిస్తాడు. ఆ చిన్న పిల్లడు తొడబట్టడానికి శక్తి మనకు అవసరమై ఉంది. మరణమునకు భయపడని వాడు, మరణం యొక్క బలానికన్నా మించిన బలము కలిగిన వాడి యొక్క శక్తి మనకు అవసరమై ఉంటున్నది. అట్టివాడు ఎవరైనా ఉన్నారా అని లోకమును మనం గమనించినట్లయితే ఎక్కడ మనము కనుగొనలేము, ఒక్క యేసుక్రీస్తును తప్ప. యేసుక్రీస్తు బలము ఎటువంటి బలము అంటే, సర్వ మానవాళి ప్రయత్నం చేసినా సరే సాధించలేని బలము యేసుక్రీస్తు ఒక్కడే కలిగి ఉన్నాడు. ఆయన ఒక్కడే కలిగి ఉన్న బలము మరణ బలానికి మించిన బలము. అట్టి యేసుక్రీస్తును మనం ఆశ్రయించగలిగినటువంటి భాగ్యం మనకు దేవుడు కలుగజేశాడు. మరో మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం.
మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. ఈనాడు కొంతమంది యేసుక్రీస్తు యొక్క మరణాన్ని చూసి ఏమంటున్నారంటే హేళన చేస్తూ ఉన్నారు. మనం కూడా ప్రొజెక్షన్ ఎట్లా ఉంది? క్రైస్తవుల యొక్క ప్రొజెక్షన్ యేసుక్రీస్తు గురించి లోకంలో అంటే ఆయన చనిపోయిన వాడుగానే చిత్రీకరించబడుతూ ఉన్నాడు, అలాగే చూపించబడుతూ ఉన్నాడు, చనిపోయిన వ్యక్తిగా. బయట లోకంలో ఎవరన్నా అడగండి యేసుక్రీస్తు గురించి నీకేం తెలుసయ్యా అన్నామండి. తెలిసినోడైతే తెలుసు అని చెప్తాడు, తెలియనోడైతే ఏం తెలియదప్ప అంటాడు. అది తెలిసినోడు నీకేం తెలుసు అని అడిగామని ఏం చెప్తాడు? ఆయన చెక్క మీద రక్తంతో ఉంటాడు, సిలువ అంటుంది, చెక్క మీద సిలువ అట్లా ఉంటాడు, అంతే, రక్తం కారుతూ ఉంటుంది, ముండ్ల కిరీటం ఉంటుంది ఆయనకి. ఇదే పిక్చర్ లోకంలో ఉన్న అందరికీ ఉన్నది. కారణం ఏంటంటే మనం అంత ఎక్కువగా సిలువను ప్రొజెక్ట్ చేసాం. మంచిదే, దట్స్ వెరీ గుడ్. కానీ సంపూర్ణమైన సువార్త ఏది అని అంటే చనిపోయిన క్రీస్తును మాత్రమే ప్రకటించడం కాదు, ఆ వ్యక్తి చనిపోవడమే కాదు, కానీ ఆయన 3వ దినాన తిరిగి లేచాడు అని చెప్పడమే సంపూర్ణ సువార్త. యేసు చనిపోయాడన్న సంగతిని ఎంతగా ప్రకటించామో, ఐ థింక్ వీ ఫెయిల్ టు మేక్ హిమ్ resurrected Christ in front of the world. ఆయన ఒక పునరుత్థానం కలిగినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి సంగతిని లోకానికి చూపడంలో మనం ఫెయిల్ అయ్యామేమో అనిపిస్తుంది. చర్చ అనగానే లోకానికి ఏమి గుర్తొస్తుంది అంటే సిలువ. ఎందుకు చర్చ పైన ఏముంటుంది? సిలువ ఉంటుంది. ఎక్కడైనా చూసారా చర్చ్ పైన సమాధి ఉన్నాడు? ఎక్కడైనా చూసారా? సిలువకు ప్రాధాన్యత ఇచ్చాము సరే, లోకమంతా ఆయన చనిపోయిన వాడుగా భావించడానికి మరో కారణం ఏంటంటే సిలువను మాత్రం ప్రొజెక్ట్ చేశాం, కానీ మనం ఎక్కడ కూడా ఖాళీ సమాధిని ప్రొజెక్ట్ చేయలేదు. మరణించిన వాడిగా చూపిస్తున్నాము లోకానికి, మంచిదే, కానీ మరణ బలానికి మించిన బలము కలిగిన వాడు యేసుక్రీస్తు అని మనం చెప్పవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన బలము అంత గొప్పది. మరణ బలములకు మించిన బలము కలిగిన వాడు యేసుక్రీస్తు. మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. మనలందరినీ వెక్కిరించినటువంటి మరణం యేసుక్రీస్తును చూస్తే గడగడలాడిపోయింది. మనందరినీ ఇబ్బంది పెట్టిన మరణం యేసుక్రీస్తును చూసి గమ్మునుండిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు బలం ఎలాంటి బలం? మరణానికి మించిన బలం. మరొక చక్కని ఉదాహరణ ఒకసారి చూద్దాము. 2వ మాటలో ఆ మాటను గమనిద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. మొదటి మాట, మరణ బలమునకు మించిన బలము కలిగిన వాడు యేసుక్రీస్తు. 2వ మాట, మరణ భయమునకు మించిన అభయం ఇచ్చిన వాడు యేసుక్రీస్తు. ఈ లోకంలో కుబేరులు మనకు కనిపిస్తారు, మిలియనేర్స్ మనకు కనిపిస్తారు, ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాళ్ళు మనకు కనిపిస్తారు. కానీ ఎంతమంది ఉన్నప్పటికీ అందరిలో ఉన్నటువంటి ఒక కామన్ భయం ఏదైనా ఉంది అని అంటే అది మరణానికి సంబంధించిన భయమే. భిక్షగాడు మొదలుకొని బిలియనియర్ వరకు అందరికీ ఉన్న భయం ఏంటి అంటే మరణ భయం. కారణం, ఎవరైనా చనిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అంతవరకు మనతో మాట్లాడిన వాడు, అంతవరకు మనకు ఎన్నో విషయాలు చెప్పిన వాడు, అంతవరకు ప్రేమను ఒలికించిన వాడు, అంతవరకు చాలా యాక్టివ్గా తిరిగిన వాడు ఒక శివమైపోతాడే. అంతవరకు రకరకాల దుస్తులు ధరించినటువంటి ఆ వ్యక్తి చివరిగా ఏదో ఒక వస్త్రము కట్టుకొని వెళ్ళిపోవాల్సిందే కదా సమాజం. అంతవరకు ఫ్యాన్ లేకపోతే పడుకోలేని వాడు, అంతవరకు
ఏసీ లేకపోతే పడుకోలేని వాడు, అంతవరకు మంచి పంపు కావాలి అని రకరకాల మ్యాట్రెస్ కొనుక్కొని పండుకున్నటువంటి ఈ వ్యక్తి చనిపోయాక, శవమైపోయాక అతను అలా తీసుకొని వెళ్ళి సమాధిలో పాతి పెడుతూ ఉన్నప్పుడు మనలో వచ్చే ఆలోచనలు, ఏదో రోజు మనకు కూడా ఇదే పరిస్థితి, మన గతి కూడా ఇదే కదా. ఏదో రోజు ఈ ఆలోచన వచ్చినప్పుడు భయం కలుగుతుంది. ఆ వ్యక్తి పొజిషన్లో మనల్ని ఊహించుకున్నప్పుడు భయం పుడుతుంది. మరణ భయం ఇది, అందరినీ ఆవరించి ఉన్న మరణ భయం ఇది. ఇంటి మరణ భయం నుండి మనల్ని విడిపించగలిగిన వాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అంటాడు, మరణ భయం నీకుందా? ఆ భయం ఎంతైతే ఉందో అంతకు మించిన అభయాన్ని నేను నీకు ఇస్తా. యు బిలీవ్ ఇన్ మీ, వన్స్ యు బిలీవ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. నన్ను నమ్ము, దానికి ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. నీకున్న మరణ భయము ఎంతైతే ఉందో అంతకు మించిన అభయాన్ని నేను నీకు ఇస్తూ ఉన్నాను. ఎలాంటి అభయం ఇది చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నీవు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు భయం ఉంది కదా, దానికి మించిన అభయాన్ని ఇస్తున్నా. ఏంటి అంటే, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు చచ్చినా సరే బతుకుతావు, చనిపోయినా సరే బ్రతికే అనుభవాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నాడు యేసుక్రీస్తు. ఎంత గొప్ప అభయం మనకు. ఎందుకు భయం పడుతుంది అని అంటే, చనిపోయిన తర్వాత ఇక అంధకారమేమో, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో ఏమో, చనిపోయిన తర్వాత ఇక్కడ కళ్ళు మూసిన వ్యక్తిని ఎక్కడ కళ్ళు తెరుస్తానేమో తెలియని సందిగ్ధావస్థలో మనం ఉన్నందుకే మనకు మరణ భయం ఉన్నది. అందుకు దేవుడు ఇస్తున్న వాగ్దానం లేక అభయం ఏంటి అంటే, నువ్వు చనిపోయినా బతుకుతావే కాదు, చనిపోయి బతికిన తర్వాత నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావు, పరలోకంలో ఉంటావని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చాడు సరే, కానీ మనకు అంత తొందరగా నమ్మకం కలుగుతుందా? తొందరగా నమ్మేస్తాం మనం, నమ్మం. అందుకని దేవుడు ఉదాహరణ కూడా అక్కడ పొందుపరిచాడు. చూద్దాం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 40 నుంచి 44 వరకు నేను చదువుతాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయిని తీసివేసి యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్టు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నాను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఈ సందర్భం మనం బాగా ఎరుగుదు. లాజరు చనిపోయాడు, 4 రోజులైంది. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, మీరు ఏం బాధపడకండి, నేను చూసుకుంటాను. ఆ నమ్మకం లేనటువంటి ఆ జనము వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు తండ్రి అయిన దేవుడికి. ప్రార్థన చేసిన తర్వాత 43వ వచనంలో ఆయన చెప్పిన మాట, ఆయన అలాగే చెప్పి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, సమాధి వైపు చూశాడు. సమాధిలో ఉన్న వ్యక్తికి వినిపించేలాగా, సమాధిలో ఉన్న వ్యక్తి చెవుల్లో పడేలాగా, లాజరు బయటకు రమ్ము అన్నాడు.
వెంటనే సమాధిలో నుంచి లాజరు బయటకు రావడం ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు. మాట ఒక పాస్టర్ ఈ రకంగా దీన్ని వర్ణించింది. ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఆ దినాన లాజరు నీవు బయటకు రా అని పేరు పెట్టి పిలిచాడు కాబట్టి సరిపోయింది. లాజరు మాత్రమే వచ్చాడు. పేరు పెట్టకుండా యేసుక్రీస్తు అక్కడ కనుక నిలబడి చనిపోయిన వారా లేవండి, చనిపోయిన వ్యక్తులారా లేయండి అని పేరు పెట్టకుండా గనక యేసుక్రీస్తు చెప్పినట్లయితే చనిపోయిన వారిలో మొట్టమొదటి వాడైన ఆదాము మొదలుకొని లాజరు వరకు కూడా సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సమాధులు పెకలింపబడి అందరూ ఆ ప్రాంతంలోకి వచ్చేవారేమో అని. ఎందుకంటే యేసుక్రీస్తుకున్నటువంటి శక్తి, ఆయనకున్న బలం, ఆయన యొక్క శక్తి అంత గొప్పది. లాజరు పేరు మాత్రమే పిలిచాడు కాబట్టి లాజరు ఒక్కడే బయటకు వచ్చాడు బతికి. ఆయన లాజరు పేరు చెప్పకుండా ఉండింటే సమాధుల్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా వచ్చి అక్కడ నిలబడేవారేమో అన్నాడు. What a mighty word that is. How true that is. ఆయన బలం ఎంత బలం అంటే చనిపోయిన మనల్ని తిరిగి లేపగలిగినటువంటి బలం. ఇది విన్న తర్వాత, ఇది అర్థం చేసుకున్న తర్వాత మరణ భయమునకు మించిన అభయం ఇచ్చేవాడు యేసుక్రీస్తు అన్న సంగతి రూఢిపరచబడుతుంది. What a great God we have. మూడవ మాట చూద్దాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును అన్నాడు. మొదటి మాట, మరణ బలముకు మించిన బలము కలిగిన వాడు యేసుక్రీస్తు. రెండవ మాట, మరణ భయానికి మించిన అభయం ఇచ్చేవాడు యేసుక్రీస్తు. మూడవ మాట, మరణ దాస్యమునకు మించిన స్వేచ్ఛను ఇచ్చేవాడు యేసుక్రీస్తు. మనందరూ కూడా మరణం యొక్క బానిసత్వం కింద ఉన్నాం. యేసుక్రీస్తు ఆ దాసత్వానికి, ఆ బానిసత్వానికి మించిన స్వేచ్ఛను మనకు ఇవ్వగలిగిన వాడు. బానిసత్వంలో ఉన్నవాడు ఎలా ఉంటాడండి? యజమానుడు బానిస. బానిస ఎలా ఉంటాడంటే, యజమానుడు ఎప్పుడు చెప్తే అప్పుడు పని చేయాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలి, ఏ పని చెప్తే ఆ పని చేయాలి. మనందరం కూడా మరణం యొక్క దాస్యంలో ఉన్నాం. అంటే అర్థమేంటి? ఎప్పుడు రమ్మంటే నువ్వు అప్పుడు పోవాల్సిందే. ఏ లక్షణ పనులు ఉన్నాయా? నా కూతురు పెళ్లి చేయాలా, నాకు ఏసీ ఉంది, ఎగ్జామ్ రాయాలా, జాబ్ తెచ్చుకోవాలా, ఎన్ని చెప్పినా సరే యజమానుడు వినడు. ఇల్లు కట్టుకోవాలయా మా కుటుంబానికి వినడు. మనమందరం బానిసత్వంలో ఉన్నాము. మరణము మన మీద ఏలికగా ఉన్నాడు. మరణం యొక్క బానిసత్వంలో మనం ఉన్నాము కాబట్టి అది ఎప్పుడు చెప్తే అప్పుడు పోవాలి. నువ్వు పిల్లోడైతే అది పిలిచినప్పుడు పిల్లోడ కూడా వెళ్ళిపోవాలి. చూడలేదా మనం ఎంతమంది పిల్లలు అలా వెళ్ళిపోయారు? నువ్వు యవనస్తుడుగా ఉన్నా సరే అది పిలిస్తే వెళ్ళిపోవాలి. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా, నడి వయస్సులో ఉన్నా, నీ వయస్సు ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీకెంత డబ్బున్నా, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు బానిసవే మరణానికి. అందుకే పిలిచినప్పుడు వచ్చేయాలి. ఇంకా రకరకాలుగా చనిపోతూ ఉంటాం మనుషులు. యాక్సిడెంట్లో, ఆత్మహత్యలో, ఎన్నో రకాలుగా చనిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే అందరం ఎక్కడున్నాం? మరణం యొక్క దాస్యములో ఉన్నాం, మరణ బానిసత్వంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? నేను స్వేచ్ఛనిస్తాను. ఇటువంటి స్వేచ్ఛ తెలుసా? చూడండి, లూకాసు వార్త 20వ అధ్యాయం. లూకాసు వార్త 20వ 34 నుంచి 36 వరకు చదువు. లూకాసు వార్త
20వ అధ్యాయం 34 నుంచి 36 వరకు. అందుకు యేసు ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందురు, పెళ్లికి ఇవ్వబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు కనుక వారికను స్వేచ్ఛ. దేవుడిచ్చిన స్వేచ్ఛ ఎలాంటిదంటే, నువ్వు బానిసత్వంలో ఉన్నావు కదా, నువ్వు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు నమ్మి చనిపోతే నీకు స్వేచ్ఛ. ఎటువంటి స్వేచ్ఛ అంటే దేవదూతలతో సమానమైన స్వేచ్ఛ. చెప్పడలేదు ఏమన్నాడు? దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు మీరు. ఇంకా చావనేరాడు. ఒకసారి చనిపోయి లేచామా దేవుడు మనల్ని తీసేసుకున్నాడా? మనల్ని దేవుడు దేవదూత సమానులుగా చేస్తాడు. దేవుని కుమారుడిగా మనల్ని ఉంచుతాడు. మహిమ దేహాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. లాజరు చనిపోయి లేచాడు, అతనికి కట్లు కట్టబడ్డాయి, వాటన్నిటిని తీసేయమని చెప్పాడు. తర్వాత అతనికి ఆహారం పెట్టమన్నాడు. అతని దేహము ఈ లోక సంబంధమైన దేహమే. కానీ మనము చనిపోయి దేవుడు తిరిగి లేపిన తర్వాత మన దేహం మహిమ దేహముగా మార్చబడుతుంది. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. మరి ఈ దేహము దేనితో సమానం అంట? దేవ దూతలతో సమానులం అవుతాం, దేవుని కుమారుడు అవుతాం. ఇటువంటి ఒక గొప్ప స్థాయిని దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు లేచినప్పుడు ఎలాగ లేచాడు? కట్టబడ్డాడు యేసుక్రీస్తు. కానీ కట్టబడినట్టుగానే ఆ గుడ్డలు ఏవైతే ఉన్నాయో అట్లనే ఉన్నాయి. ఎవరు తీయలే. లాజరు తీసినారు ఎవరు తీయలే. ఉన్నది ఉన్నట్టుగానే ఆ గుడ్డలు అలాగే ఉండిపోయినాయి. శరీరము, యేసుక్రీస్తు శరీరధారిగా లోకానికి వచ్చాడు. కానీ ఆయన పునరుత్థానం అయినప్పుడు ఆ శరీరం మహిమ దేహముగా మార్చబడి బయటకు వచ్చేసింది. అటువంటి దేహం యేసుక్రీస్తు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఎంతటి అభయాన్ని, ఎంతటి వాగ్దానాన్ని, ఎంతటి నిరీక్షణను దేవుడు మనకిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మరణ బలానికి భయపడేవారు మనం. మరణ భయము ఎప్పుడు గుండెల్లో ఉంటుంది మనకు. మరణ దాస్యంలో ఉండేవారు మనం. కానీ ఇటువంటి వారిగా ఉన్న మనకు నేనున్నాను, మరణ బలానికి మించిన బలాన్ని కలిగిన వాడిని నేనున్నాను, మరణ భయములకు మించిన అభయం ఇచ్చేవాడిని నేనున్నాను, మరణ దాస్యమునకు మించిన స్వేచ్ఛను ఇచ్చేవాడిని దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతాడు. ఇది మనకు ఆదరణ పాలాలి. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మనకు సంతోషం ఇవ్వాలి. కారణం ఏంటంటే, అలా జరిగించిన వారిలో ఆయనే మొదటివాడు, పునరుత్థానమైన వాడిలో ఆయనే మొదటివాడు. ఆయన ఇచ్చినటువంటి ఈ మాటలన్నీ మనము గమనించినప్పుడు మన హృదయం ఆదరణతో నింపబడాలి, నిరీక్షణతో నింపబడాలి. మనము ఏ గొప్ప లక్షణము కలిగిన వారమని దేవుడు ఈ వాగ్దానాలు ఇచ్చడం. యేసు దగ్గరకే రాకపోయినట్లయితే, క్రీస్తునే నమ్మకపోయినట్లయితే వీటన్నిటికీ ఆపోజిట్గా ఉండేవాళ్ళం కదా మనం. అంటే మరణ బలం ముందు మనము చిత్తుగా ఓడిపోయేవాళ్ళం కదా. మరణ భయము మన హృదయాలను జీవితాంతము ఏలేదే కదా. మరణ దాసత్వంలో మనము జీవితకాలము ఉండడమే కదా. సరే, చచ్చేంత వరకు ఉన్నాయంటే పర్లే, సచ్చిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. యేసును నమ్మకుండా చనిపోయినట్లయితే నరకం ఉన్నది. యేసును నమ్మకుండా చనిపోయినట్లయితే సాతాను ఉన్నాడు. యేసు నమ్మకుండా చనిపోయినట్లయితే అంధకారం ఉన్నది. మనమందరం కూడా అట్టి పరిస్థితుల్లోకి వెళ్ళవలసిన వారం. దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత సువార్తను వినిపింపజేసి
మనందరినీ సంఘములో చేర్చి నువ్వేం భయపడదు, నేను నీకున్నాను, నువ్వు సంఘములో ఉండు. సంఘములో నేను వినిపించే వాక్యాలను విని విశ్వాసమందు స్థిరపడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, తర్వాత నేను తీసేస్తాను. ఇంత గొప్ప వాగ్దానం, అలాంటి గొప్ప వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని అవ్వాల్సింది కలుసుకుంటాను. అందరం కూడా మోకరించి ఆరాధన చేద్దాం.